ఒకటి జీవవృక్షము, రెండవది మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము. వాటిని ఆ తోటలో ఉంచి దేవుడు వారి ఇరువురికి, మీరు తోట మధ్యలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను మీరు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు దేవునికి భయపడని వారికి చివరి గడియ ఇది. దైవాన్ని నమ్మిన క్రైస్తవులకు మేలు కొలుపే ఇది. ఈ ప్రకృతే దేవుని ఆయుధం, ఈ ప్రకృతే దేవుని ఆయుధం. మార్పులేని మనిషిని శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం. తన లెక్క పూర్తయినంత వరకు ఆగది ప్రళయం. మార్పు పొందు ఈ దినం, లేకపోతే తుది దినం. నీతిమంతులు లేకపోతే, పాపులందరూ పెరిగిపోతే ఎంతకాలం మనిషిని భూమిపై ఉంచాలిరా? మనిషి కోసం పరితపించే దేవుడిని ప్రక్కనే పెడతా, మనిషిని భూమిపై ఎందుకు ఉంచాలిరా?